చైనా ద్వంద్వ ప్రమాణాలకు ఇది పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ను రెచ్చగొట్టి దాడులు చేస్తోంది. మరోపక్క ఇండియాతో వ్యాపారం చేసి ఆర్థికంగా లబ్ధి పొందాలనుకుంటోంది. రష్యా ఇండియాతో వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటున్న సమయంలో చైనా కూడా ఇండియాతో వ్యాపార లావాదేవీల కోసం తహతహలాడుతోంది. ఇక అమెరికాలో ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై పెద్ద ఎత్తున సుంకం బాదటంతో చైనా కంపెనీల వద్ద ఉన్న అమెరికన్ ఆర్డర్లను పూర్తి చేయడానికి ఇండియాలోనే ప్లాంట్లను పెట్టి ఆర్డర్లను పూర్తి చేయాలనుకుంటోంది. దీనివల్ల ఇండియాకు లాభమా లేక చైనా ప్రయోజనాలకు ఇండియా రాజీ పడిందా? ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. చైనా ద్వంద్వ ప్రమాణాలకు ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇండియాపై ఒకవైపు విషం కక్కుతూనే మరోవైపు ఇండియాతో వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవాలనుకుంటోంది చైనా. తాజాగా రష్యా ఇండియాతో వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకుని లబ్ధి పొందాలనుకుంటున్న విషయం తెలిసిందే. అదే కోవలో చైనా కూడా ఇండియాతో వ్యాపార సంబంధాలను బలపరుచుకుని లబ్ధి పొందాలనుకుంటోంది. వాస్తవానికి ఇండియా ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో అంటే ఎఫ్డీఐ రూపంలో ఆకర్షించింది. అదే సమయంలో చైనా కూడా ఇండియాలో ఎఫ్డీఐ రూపంలో పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఇండియాకు చైనాకు మధ్య సరిహద్దు సమస్య మొదలైంది. 2020 జూన్లో లడాక్ సమీపంలో గల్వాన్ లోయలో ఇండియన్ ఆర్మీకి చైనీస్ ఆర్మీకి మధ్య బాహాబాహీ జరిగింది. అటు తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పెట్టుబడులు నిలిచిపోయాయి. గల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య బాహాబాహీ తర్వాత 2020 నుంచి ఇండియా చైనా ఎఫ్డీఐని నిరాకరించింది. దీంతో గత 5 సంవత్సరాల నుంచి చైనా నుంచి వస్తున్న ఎఫ్డీఐ దరఖాస్తులు భారీగా పేరుకుపోయాయి. అంతకుముందు కోవిడ్-19 వల్ల కూడా చైనా నుంచి వస్తున్న దరఖాస్తులను ఇండియా స్క్రూటినీ చేయడం మొదలుపెట్టింది. అప్పటి పరిస్థితి ఏమంటే కోవిడ్ సమయంలో దేశంలో స్టాక్ మార్కెట్లు భారీగా కుంగాయి. ఇదే అదనుగా చైనీస్ కంపెనీలు ఇండియన్ కంపెనీలను టేక్ ఓవర్ చేసుకుంటున్నాయన్న ఆందోళనతో చైనా ఇన్వెస్ట్మెంట్లను నిరాకరించింది ఇండియా. దీంతో ప్రస్తుతం ఇండియా వద్ద చైనీస్ కంపెనీల ఎఫ్డీఐ ప్రతిపాదనలు పేరుకుపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయి. కాబట్టి భారత ప్రభుత్వం చైనీస్ కంపెనీల ఎఫ్డీఐ ప్రతిపాదనలను పరిశీలించడం మొదలుపెట్టింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఐఎంసీని ఏర్పాటు చేసి దరఖాస్తులు పరిశీలించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం చైనీస్ కంపెనీల ఎఫ్డీఐ ప్రతిపాదనలు వీలైనంత త్వరగా ప్రాసెస్ చేస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. హోం సెక్రటరీ నేతృత్వంలో చైనా కంపెనీల దరఖాస్తులను తరచూ ప్రాసెస్ చేయడం జరుగుతోంది. అయితే ఎఫ్డీఐ గైడ్లైన్స్ ప్రకారమే ప్రాసెస్ జరుగుతోంది. ఎలాంటి సడలింపులు ఇచ్చే పరిస్థితి లేదని హోం సెక్రటరీ వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్డీఐ దరఖాస్తుల ప్రాసెసింగ్ మొత్తాన్ని కేబినెట్ సెక్రటరీ తరచూ సమీక్షిస్తారు. ఇది ఇలా ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరం ఎకనామిక్ సర్వే నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు కూడా చైనీస్ ఇన్వెస్ట్మెంట్పై నిబంధనలకు లోబడే అనుమతించాలని పార్లమెంట్లో నిర్ధారించారు. ఇక ఈ సర్వేలోని అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు తమ పెట్టుబడులను చైనా నుంచి ఉపసంహరించుకుంటున్నాయని, దీంతో చైనా కంపెనీలు తమ పెట్టుబడులను ఇండియాకు తరలించి ఇక్కడి నుంచి ఇతర మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక ఇండియా చైనా నుంచి దిగుమతి చేసుకోకుండా ఇండియాలోనే ఉత్పత్తి చేసి ఇక్కడి నుంచి ఇతర మార్కెట్లకు ఎగుమతి చేయాలని చైనా నిర్ణయించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ ఇండియా వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించమని తేల్చి చెప్పారు. 2020లో విధించిన విదేశీ పెట్టుబడుల ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. ఇండియాతో సరిహద్దు షేర్ చేసుకునే దేశాలు అంటే చైనా నుంచి విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అవి అన్ని సెక్టార్లకు వర్తిస్తాయని కొత్త పాలసీని ఏప్రిల్ 2020లో విడుదల చేశారు. 25 సంవత్సరాల క్రితం ఎఫ్డీఐల పాలసీ ఎలా ఉందో అదే పాలసీ ఇప్పటికీ కొనసాగుతోంది. పాలసీలో ఎలాంటి మార్పు లేదు. చైనా నుంచి పెద్దగా పెట్టుబడులు రాలేదు. అలాగని తాము చైనీస్ పెట్టుబడులను పెద్దగా ప్రోత్సహించని గోయల్ ఒక సదస్సులో మాట్లాడుతూ అన్నారు. ఇండియా సరిహద్దులను ఆనుకొని ఉన్న దేశాల విషయానికి వస్తే చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్లు ఉన్నాయి.
ఇక చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయానికి వస్తే మొత్తం పెట్టుబడుల్లో కేవలం 0.37% వాటా మాత్రమే ఉంది. పెట్టుబడుల్లో చైనా 22వ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2000 నుంచి మార్చి 2024 వరకు చూస్తే కేవలం $2.5 బిలియన్ పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. గత ఏడాది బడ్జెట్ కంటే ముందు జరిగిన ముందస్తు ఆర్థిక సర్వేలో బీజింగ్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి ఇక్కడ అంటే ఇండియాలో తయారీ రంగాన్ని బలోపేతం చేసి ఇక్కడి నుంచే ఎగుమతి చేయాలని నిర్ణయించింది కేంద్రంలోని మోదీ సర్కార్. అయితే ప్రస్తుతం భౌగోళికంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో చైనా అమెరికాలో పలు ఇబ్బందులకు ఎదుర్కొంటోంది. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత చైనాకు వ్యాపార రీత్యా పెద్ద ఎత్తున ఇబ్బందులు మొదలయ్యాయి. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఏకంగా 149% పన్నులు విధించడంతో చైనా డీలా పడిపోయింది. ఇక ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి దేశంపై సుంకం బాదటం మొదలుపెట్టాడు. అయితే ఇతర దేశాలతో పోల్చుకుంటే చైనాపై ఎక్కువ సుంకం బాదాడు. దీంతో చైనా ప్రత్యామ్నాయాలను చూసుకోవాల్సి వచ్చింది. ఇక చైనా కంపెనీల వద్ద పెండింగ్లో ఉన్న అమెరికన్ ఆర్డర్లు పూర్తి చేయడానికి ఇతర దేశాల్లో ప్లాంట్లు పెట్టి ఆర్డర్లు పూర్తి చేసి అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. దీంతో చైనా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఇండియాని తనకు అనుకూలమైన దేశంగా భావించింది. దీంతో ఇండియాలో తమకు తయారీ ప్లాంట్లను పెట్టుకోవడానికి అనుమతించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. అందుకే ప్రస్తుతం చైనా వీలైనంత త్వరగా తమ దరఖాస్తులను క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. అమెరికా ఆర్డర్లను పూర్తి చేసి ఇండియా నుంచి అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని చైనా భావిస్తోంది. దీనివల్ల భారతీయ తయారీ రంగం బలపడుతుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇండియాకు కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంటోంది. ఇక అసలు విషయానికి వస్తే చైనా నుంచి ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు తమ ప్లాంట్లను చైనా నుంచి ఇండియాకు తరలిస్తున్నాయి. యాపిల్, ఐఫోన్ లాంటి కంపెనీ ఇండియాలో ప్లాంట్ పెడుతున్న విషయం తెలిసిందే. చైనా నుంచి యాపిల్ తన ప్లాంట్ను ఎత్తేసి వియత్నాం, ఇండియాకు తరలిస్తోంది. ఇండియాకు ప్లాంట్ను తరలించడానికి చైనా ఒప్పుకోలేదు. వీలైనంత వరకు అడ్డంకులను సృష్టించాలనుకుంటోంది. అదేవిధంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇండియాలో ప్లాంట్ వద్దని వారించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. యాపిల్ ఇండియాకు తరలిపోవడాన్ని ఎద్దేవా చేసిన చైనా ప్రస్తుతం మారుతున్న భౌగోళిక పరిస్థితుల్లో చైనా కంపెనీలు కూడా ఇండియాలో ప్లాంట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడాన్ని ఏమనాలి? దీన్నే ద్వంద్వ